ఊహించినట్టుగానే ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ ఐపీఎల్ మ్యాచ్లపై పడింది. ముందు నుంచి అనుకుంటున్నట్టుగానే ఇవాళ ఏదైతే ధర్మశాల వేదికగా జరుగుతున్న పంజాబ్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ అర్ధాంతరంగా రద్దు చేశారు నిర్వాహకులు. ఏదైతే పాకిస్తాన్ సరిహద్దుల్లో పంజాబ్ బోర్డర్ సరిహద్దుల్లో ఏదైతే పాకిస్తాన్ అటాక్కి ప్రయత్నించినప్పుడు అర్ధాంతరంగా మధ్యలోనే ఏదైతే మ్యాచ్ జరుగుతున్న ధర్మశాల ఫ్లడ్ లైట్స్ అన్ని ఆఫ్ చేసి కేవలం ఒక ఫ్లడ్ లైట్ మాత్రం ఉంచి ప్రేక్షకుల్ని అప్పటికప్పుడు ఖాళీ చేయించి బయటికి పంపేశారు. అలాగే ఏదైతే ఇరు జట్ల ఆటగాళ్లను భారీ సెక్యూరిటీ మధ్య ఇండియన్ ఆర్మీ ఇరు జట్ల ఆటగాళ్ళని రైలు లేదా రోడ్డు మార్గంలో అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నారు. ఎందుకంటే ముందు నుంచి గత 2-3 రోజులుగా దీని గురించి ఆల్రెడీ చర్చ జరుగుతూనే ఉంది. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. సో పహల్గామ్ దాడి తర్వాత భారత్ దానికి ప్రతీకారంగా ఏదైతే ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి కూడా ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. కానీ ఇండియాలో మేజర్ సిటీస్లో జరుగుతున్నప్పటికి కూడా ఏదైతే ధర్మశాల పంజాబ్ పాకిస్తాన్ సరిహద్దులో ఉంది కాబట్టి అక్కడ మ్యాచ్లు పెట్టే పరిస్థితి లేదు. కానీ అనుకుంటున్నట్టుగానే ముందుగానే అక్కడికి 2 టీంలు ఏదైతే పంజాబ్ ఢిల్లీ ముందే చేరుకోవడంతో ఇవాటి మ్యాచ్ కంటిన్యూ చేయాలని చెప్పేసి బీసీసీఐ నిర్వాహకులు నిర్ణయించారు. అటు కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. కాకపోతే భారీ సెక్యూరిటీ కల్పించింది. మ్యాచ్కి క్షుణ్ణంగా ప్రతి ఒక్కరిని కూడా తనిఖీ చేసి స్టేడియంలోకి అనుమతించింది. టికెట్లు తీసుకున్న వాళ్ళందరి దగ్గరగా వాళ్ళ ప్రూఫ్లు తీసుకున్న మరి. కానీ ఏదైతే మ్యాచ్ 10 ఓవర్ల తర్వాత 122 పరుగుల దగ్గర అర్ధాంతరంగా ఫ్లడ్ లైట్స్ అనూహ్యంగా ఆగిపోయినాయి. సో డ్యూ టు టెక్నికల్ ఫెయిల్యూర్ ఫ్లడ్ లైట్స్ వల్ల మ్యాచ్ అంతరాయం కలిగించిందని చెప్పేసి బ్రాడ్కాస్టర్లు అనౌన్స్ చేసిన అసలు సంగతి మాత్రం కాసేపటి తర్వాత వెలుగులోకి వచ్చింది. ఏదైతే పాకిస్తాన్ దాడులకు పంజాబ్, రాజస్థాన్ అలాగే జమ్మూ కాశ్మీర్లో కొన్ని ప్రాంతాల మీద పాకిస్తాన్ దాడులకు ప్రయత్నించడం ఇక్కడ కలకలం రేపింది. ఒక్కసారిగా ఏదైతే స్టేడియంలో మొత్తం 6 లైట్లకి కేవలం ఒకే ఒక లైట్ ఉంచి ఫ్లడ్ లైట్స్ తొక్కిసలాట జరగకుండా ప్రేక్షకులందరినీ కూడా బయటికి వెళ్ళిపోలేని ఆల్రెడీ అక్కడ అనౌన్స్ చేయడం, ప్రేక్షకుల్ని సురక్షితంగా బయటికి పంపించేసిన తర్వాత ఆటగాళ్ళని కూడా ఒక భారీ భద్రత మధ్య ఇండియన్ ఆర్మీ వాళ్ళని తరలిస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ షెడ్యూల్ చేయబడిన మరికొన్ని మ్యాచ్లు ఇప్పటికే అహ్మదాబాద్ వేదికగా తరలించేసింది బీసీసీఐ. కానీ ఇవాళ మ్యాచ్ ఆల్రెడీ టీమ్స్ వెళ్ళిపోయినాయి కాబట్టి కంటిన్యూ చేయాలని ఒక నిర్ణయంతో ఈ మ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది కానీ పూర్తి స్థాయిలో జరగలేదు. సో అర్ధాంతరంగా రద్దు చేశారు కాబట్టి ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించే పరిస్థితి ఉంటుంది. ఒక రకంగా యుద్ధ వాతావరణం నెలకొంటే ఇరు జట్ల ఏదైతే ఆటగాళ్ళు కూడా ప్యానిక్ అవ్వకుండా వీలైనంత వేగంగా ఇక్కడి నుంచి అహ్మదాబాద్కి, ఎందుకంటే ఆల్రెడీ ఎయిర్పోర్ట్లు అన్నీ మూసేశారు. దేశంలో 27 ఎయిర్పోర్ట్లు మూసేశారు. సో అందులో ధర్మశాల కూడా ఉంది. ధర్మశాల నుంచి వేరే చోటకి వెళ్ళాలంటే ప్రస్తుతం ఖచ్చితంగా అహ్మదాబాద్కి రోడ్డు మార్గంలో లేదా రైలు మార్గంలో వెళ్లాల్సిన పరిస్థితి. సో ఢిల్లీ టీం ఏదైతే నెక్స్ట్ మ్యాచ్ అక్కడ ఆడబోతుందో ఢిల్లీ పంజాబ్ టీం ఇరు జట్లను కూడా ప్రస్తుతం అక్కడి నుంచి వీలైనంత త్వరగా ఈరోజు రాత్రికే ఇరు జట్లని తరలించేసి, ఎందుకంటే ఇక్కడ క్రికెట్ అనేది ఇప్పట్లో ధర్మశాల, ఎందుకంటే పంజాబ్ పాకిస్తాన్ బోర్డర్కి అతి దగ్గరగా ఉన్న ప్రాంతం కాబట్టి పాకిస్తాన్ తమ కుటిలయత్నంతో దాడులు చేసే పరిస్థితి ఉండడంతో ఆల్రెడీ అర్థమై ఉంటుంది కాబట్టి ఫ్లడ్ లైట్స్ ఆన్ చేసి ఉంచితే వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది, దాడులు చేయడానికి వాళ్ళకి ఒక స్కోప్ ఇచ్చినట్టు ఉంటుంది. కాబట్టి ముందుగా ఫ్లడ్ లైట్స్ అన్ని ఆఫ్ చేసి కేవలం ఒకే ఒక లైట్ ఉంచి ప్రేక్షకుల్ని బయటికి పంపించేయడం జరిగింది. ఆ తర్వాత టీమ్స్ కూడా సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు ఆర్మీ ఆల్రెడీ ఏర్పాట్లు కూడా చేసింది. సో ఆటగాళ్ళు ఒక సురక్షిత ప్రాంతానికి వెళ్లే వరకు కూడా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా పూర్తి భద్రత మధ్య ఇటువంటి చర్యలు తీసుకున్నారు. ఒక విధంగా మిగిలిన ఐపీఎల్ మ్యాచ్ల మీద ఈ ఎఫెక్ట్ పడే అవకాశాలు అయితే కనిపించట్లేదు. ఎందుకంటే మిగిలినవన్నీ కూడా సరిహద్దు ప్రాంతాలకు దూరంగా ఉన్న సిటీస్లో జరగబోతున్నాయి. కానీ ప్రతి మ్యాచ్కి కూడా పూర్తి స్థాయి భద్రతతో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సూచనలు ఇస్తుందో దాన్ని పాటించే మ్యాచ్లు కంటిన్యూ చేస్తామని చెప్పేసి ఇప్పటికే బీసీసీఐ చెప్పడం జరిగింది. ఒకవేళ ఐపీఎల్ని ఆఫ్ చేయాలని చెప్పేసి ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కోరితే ఖచ్చితంగా దాన్ని కూడా అమలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ ఆ పరిస్థితి వచ్చే అవకాశాలు అయితే కనిపించట్లేదు. ఎందుకంటే ముందుగానే అనుకున్నట్టు సరిహద్దు ప్రాంతాలకు దూరంగా ఉన్న మేజర్ సిటీస్లో ఈ మ్యాచ్లు జరగబోతున్నాయి కాబట్టి మిగిలిన మ్యాచ్లు ధర్మశాలలో ఉన్న షెడ్యూల్లో ఉన్న మ్యాచ్లు మాత్రమే తరలించారు అహ్మదాబాద్ వేదికగా. సో మిగిలిన 2 మ్యాచ్లు అక్కడే జరగబోతున్నాయి. ఏదైతే పంజాబ్ తమ హోమ్ గ్రౌండ్గా వేరే వేదికలో ఆడాల్సిన పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం సరిహద్దులో నెలకొన్న ఈ పరిస్థితి కారణంగా. మొత్తం మీద ఈ మ్యాచ్ పూర్తి స్థాయిలో జరుగుతుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేసినప్పుడు కూడా అనూహ్యంగా పాకిస్తాన్ చేసిన దాడులకు కారణంగా దాడుల ప్రయత్నాలకు కారణంగా జమ్మూ ఎయిర్పోర్ట్ మీద దాడికి ప్రయత్నించింది. కానీ భారత ఆర్మీ దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టి 3 యుద్ధ విమానాలను కూల్చేశారు. సో తర్వాత పంజాబ్ సరిహద్దు ప్రాంతాలు, రాజస్థాన్ సరిహద్దు ప్రాంతాలు కాబట్టి దాడి చేసే అవకాశాలు ఉండడంతో వాళ్ళు డ్రోన్ల ద్వారా ఏదైనా చేస్తారన్న సమాచారం ఉండడంతో నిఘా వర్గాలు అప్రమత్తమై ముందుగానే ఈ మ్యాచ్ నిర్వాహకులకు సమాచారం ఇవ్వడం, వాళ్ళు దాన్ని ఫ్లడ్ లైట్స్ ఆఫ్ చేసి ముందుగానే స్టేడియంని ఖాళీ చేయించి ప్రేక్షకుల్ని అలాగే తర్వాత ప్లేయర్ని కూడా తరలించడం జరిగింది. మొత్తం మీద ఒక అనుకోని పరిస్థితుల మధ్య ఇవాళ మ్యాచ్ అయితే రద్దయింది, పంజాబ్ ఢిల్లీ మ్యాచ్. సో ఇరు జట్లకి చెరో పాయింట్ కేటాయించారు. సో ఆటగాళ్ళని సురక్షంగా తరలించారు. మొత్తం మీద బీసీసీఐ పూర్తిగా సహకారం అందిస్తామని చెప్పేసి ఇప్పటికే చెప్పడంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు పోలీసులు, ఆర్మీ వర్గాలు.